ఇంత ఈజీగా పడిపోతారు అనుకోలేదు. లుక్ మిస్టర్, ఇందాకటి నుంచి ఎందుకు లేనూరుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నావు. బీ ఇన్ యువర్ లిమిట్స్. ఏయ్, ఏంటి అసలు మగవాడి స్పర్శే తెలియనట్లు పెద్ద పుడింగ్లా మాట్లాడుతున్నావు? అంత టచ్ పినట్లా ఉండాలనుకుంటే బస్సు ఎడకమన్నాడు, కార్లోనే ఆటోలో వెళ్ళొచ్చుగా. షట్ అప్. ఏయ్, ఇష్టపడ తాగించుకుంటుంటే మధ్య నువ్వుతివే. యు రాస్కెల్. ఊరుకు సుమా, ఉండవే ప్లీజ్. నైస్ గాయ్. ఎరా, బస్సులో ప్రయాణం చేసి ఆడవాళ్ళంటే నీకంత తేలిక కనిపిస్తున్నారా? వాళ్ళు రోడ్డు మీద కానీ బుద్ధి రాదురా. అదేంటి పాపం అంతలా చితక బాధిస్తారు? వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే సరిపోయేదిగా. అలాంటి వెధవులకి ఆ మాత్రం డోస్ ఇవ్వాల్సిందేనే. హలో, థ్యాంక్స్ అలాట్. ఐఎమ్ సుమా. హలో, ఐఎమ్ ఆనంద్. బై ది బై, ఇది నా ఫ్రెండ్ శాంతి. పేరుకు తగ్గట్టే ఓర్పు, ఓపిక, సహనం చాలా ఎక్కువ. ఇస్ ఇట్? హలో. హలో మిస్టర్ ఆనంద్, హీరో రేంజ్ లో బిహేవ్ చేశాను కదా అని చెప్పేసి ఈ పరిచయాన్ని డెవలప్ చేసి ప్రింట్ లో వేసి ఫ్రేమ్ కట్టించడానికి ట్రై చేయకండి. బాయ్. పదవే. బ్రహ్మ. హలో చంద్రం. నళేంద్ర నేను చూసి రెండు టీలు ఇవ్వయా. అది సరేరా, నువ్వు హైదరాబాద్ వచ్చావేంటి? ఏముందిరా, ట్రాన్స్ఫర్ మీద వచ్చాను. బ్రహ్మచారి ఉండవండి, ఊరికి కొత్త, ఎక్కడుండాలో తెలియక ఒరిడిగా ఉంది. ఓ సింతే కదా. ఆ. ఈ ఊర్లో ఏవి సుబ్రహ్మణ్యం గారని ఆ. మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆహా. వాళ్ళ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉండొచ్చు. ఆ. నీ తీసుకెళ్తాగా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, నువ్వు ఇలా వచ్చావేంటి? అదే ఆ. నాదంతా ఒక పెద్ద కదలేరా. ఏంటది? మా అత్తగారు వాళ్ళు నాకు కాస్త కట్నం డబ్బులు బాకీ ఉన్నారు. కట్నం కోసం పెళ్ళాన్ని పుట్టింటికి పంపించడం ఓల్డ్ ఫ్యాషన్ కదా. ఆ. అందుకని నేనే వాళ్ళ ఇంట్లో తిష్ట వేసి ఆ? వాళ్ళని రోజుకు నానా రకాలుగా హింసలు పెట్టి ఆ. డబ్బు వసూలు చేసుకెళ్దామని వచ్చేసాను. ఆ? ఒరేయ్, ఆ, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా. ఏంటది? మన శంకరం గాళ్ళేడు ఆ, ఉన్నాడు వాడు పెద్ద పెద్దవా. ఏం చేశాడు? ఏం చేశాడా? ఆ. వాడికి నేను ఒక 10,000 రూపాయలు ఇవ్వాలరా. ఉమ్. మొన్న నేను ఇంట్లో లేనప్పుడు మా ఇంటికి వచ్చి నా పెళ్ళంతో ఉమ్. చంద్రం ఉన్నాడా అన్నాడు. ఆ. లేరండి, బజార్కి వెళ్ళారు అంది. ఆహా. వచ్చేదాకా కూర్చుంటానని కుర్చీలో కూర్చున్నాడు. ఆ. ఏదో నా భర్త బాల స్నేహితుడు కదా అని మర్యాద కొద్దీ ఆ. కాఫీ ఇస్తే ఆ, వాడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? నా పెళ్ళం చేపట్టుకున్నాడా. ఆ? అయినా ఆ. ఇంటికి వచ్చిన వాడి నీ పనేంటో నువ్వు చూసుకెళ్ళిపోవాలి గాని నా పెళ్ళం చేపట్టుకోవడం ఏమిటి? అదే నేను మీ ఇంటికి వచ్చి నీ పెళ్ళం చేపట్టుకుంటాను, ఊరుకుంటావా? ఊరుకుంటావా అని. అరే, వచ్చిన వాడు ఎంతవరకు నీ పని చూసుకొని అంతవరకు వెళ్ళిపోవాలి గాని నువ్వు నా పెళ్ళం చేపట్టుకుంటావా? నేను లేనే తెలియగానే వెళ్ళిపోవాలి. లేదా అమ్మాయి, వాడు నాకు డబ్బులు ఇవ్వాలి. మరి వాడు ఎప్పుడు ఇస్తాడు? అసలు ఇస్తాడా ఇవ్వడా? నేను వచ్చానని చెప్పు, నువ్వు వెళ్ళిపో. అంతేగాని ఇంటికి వచ్చి నా పెళ్ళం చేపట్టుకుంటావా? అదే నేను మీ ఇంటికి వచ్చి నీ పెళ్ళం చేపట్టుకుంటా నువ్వు ఊరుకుంటావా? నువ్వు నా పెళ్ళం చేపట్టుకుంటావా? వెళ్ళవా? ఏమిటండి మీ ఆవిడ చెయ్యి పట్టుకున్నారా? అయిపోయింది అయిపోయింది, పదరా. అయిపోతే ఏమిటా? ఆడదంటే అవనుకున్నావా? నీ చేతిలో తీరమనుకున్నావా? నువ్వు కాల్చే సిగరెట్ అనుకున్నావా? అయ్యో, చూస్తారండి, కొట్టండి. అయ్యో, అయ్యో. అదేమిట్రా, వాళ్ళు నిన్ను కొట్టారు ఎందుకు? కొట్టారు ఎందుకంటావేంట్రా? నువ్వేదో ఎమోషనల్ గా పిచ్చి మూడ్ లో నీ పెళ్ళంతే నేను పట్టుకున్నట్టు బిల్డప్ ఇచ్చావు కదా. అదేరా నా వీక్నెస్. ఒరేయ్, అసలు ఏం జరిగిందంటే దరిద్రుడా. ఏమిటి అలా చూస్తావు? చాలండి సంబడం. ఏమిటి? ఇంట్లో ఎదిగిన కూతురుంది. అర్థం పర్థం లేకుండా మాట్లాడకు. ముందు ఆ కన్ను కొట్టడం ఆపండి. వెర్రి ముఖమా, ఇది కన్ను కొట్టడం కాదే. కుడి కన్ను అదురుతోంది. కుడి కన్ను అదిరితే శుభం అంటారు. బహుశా ఇవాళ మన ఇంటికి ఎవరో పేయింగ్ గెస్ట్ రాబోతున్నాడన్నమాట. మనకింత డబ్బుంది, ఎవరో పేయింగ్ గెస్ట్ గా రావాల్సిన కర్మ మనకేమిటండి? మరదే చూడు, మన అమ్మాయికి మంచి మొగుడిని తేవాలా? ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని పట్టుకొచ్చామనుకో, వాడు ఎలాంటి వాడో మనకి తెలియదు. అలా కాకుండా ఎవరినో ఒకరిని మనం పేయింగ్ గెస్ట్ గా చేర్చుకొని వాడి గుణగణాన్ని పరిశీలించి అప్పుడు పిల్లనవ్వచ్చు. అది నా ప్లాను. ఏమిటి? చూడు, నేను బజార్కి వెళ్తున్నాను. ఎవరైనా వస్తే వాడు బ్రహ్మచారో కాదో తెలుసుకొని అప్పుడు పేయింగ్ గెస్ట్ గా చేర్చుకో. ఓకే, అర్థమైందా? వస్తా. నమస్తే ఆంటీ. ఏమై చంద్రం, మీ అత్తారింటికి వచ్చావా? రారా. అవునాంటీ. పెళ్లికి పోతూ పిల్లిని చగ్గర పెట్టుకుని వెళ్ళినట్టు అత్తారింటికి వెళ్తే ఈ ముష్టోడిని అంట పెట్టుకొచ్చావేంటి? ముష్టి అబే, వాడు ముష్టివాడు కాదంటీ,
నా ఫ్రెండ్ బ్రహ్మవని ఈ ఊరికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు. బ్రహ్మచారులు మీ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా పెట్టుకుంటారు కదా, అందుకని తీసుకొచ్చా. మరి ఆ వాళ్ళకేమిటి? ఏం లేదంటీ, వాడి జేబు అనుకొని పక్క వాడి జేబులో చేపెట్టాడు అంతే. జనం తల వచ్చి చేయి వేశారు. నువ్వు ఉండరా ఆంటీ, ఇంతకీ వాడిని పేయింగ్ గెస్ట్ గా పెట్టుకుంటున్నారా లేదా? మా కండిషన్ అన్నిటికీ ఒప్పుకుంటే పెట్టుకుంటాం. ఏంటంటే కండిషన్లు? 2 పూటలు మాత్రమే టిఫిన్, ఆ, 2 పూటలు భోజనం 4 కూరలతో మాత్రమే. ఓహో, రండి నాతో. ఇదిగో ఈ రూమ్ లోనే ఉండాలి. ఫ్రిడ్జ్ మాత్రమే, ఫోన్ మాత్రమే, ఎయిర్ కూలర్ మాత్రమే, టీవీ మాత్రమే, వీసర్ మాత్రమే. అన్ని సౌకర్యాలు చూపిస్తూ మాత్రమే మాత్రమే అంటున్నారు. నెలకి ఏ మాత్రం తీసుకుంటారండి అద్దె? భోజనానికి రూమ్ కి కలిపి మొత్తం 3 రూపాయలు ఇచ్చేయండి. 3 రూపాయల? 3 రూపీస్ ఓన్లీ? మేము అద్దెకి ఇచ్చేది డబ్బు కోసం కాదు బాబు, ఆ. తోడు కోసం. అలాగా? అయితే ఒక కండిషన్, ఏంటది? అడ్వాన్స్ 30,000 ఇవ్వాలి. 30,000? మీరు ఖాళీ చేసినప్పుడు మాత్రం ఆ 30,000 మీకు తిరిగి ఇచ్చేస్తాం. ఆహా, చాలా సృజనాత్మకతగా ఉంది. 30,000 అడగటమా? కాదు, ఒక కన్ను, అరముక్కు, అరమూతి. చంద్రం, ఇతనికి ఏమైనా మెంటలా? అవును, మెంటల్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇచ్చే 30,000 ఇచ్చి. నువ్వురా. నీ బొంద, నీకెందుకంటే పెద్ద లక్కీ ఛాన్స్ రాదు. 30,000 ఇచ్చి. 30,000 ఏంట్రా? 3 లక్షలు ఇస్తాను. ఇదిగో అబ్బాయి, ఆ, ఆ 30,000 తీరే వరకు ఇక్కడే ఉండాలి. అలాగే. మధ్యలో డబ్బు అడిగితే అడగనా? అడిగేవంటే నా పిచ్చి కోపం వచ్చేస్తది. ఓకే ఆ ఓకే. ఇప్పుడు ఏం జరిగిందిరా? ఏం లేదురా, 30,000 అడ్వాన్స్ కి ఒప్పేసుకున్నా. మొత్తానికి లక్కీ ఫీల్ అవరా. ఇంత పెద్ద సిటీలో 3 రూపాయలకి ఇల్లు భోజనం కొట్టేశావు. డబ్బుదే ఉందిరా, ఇల్లు మాత్రం సృజనాత్మకంగా ఉంది. అదే అదే. వస్తానరా, వస్తానంటే. హలో, నేనే ఆనంద్ మాట్లాడుతున్నాను. ఆ? ఎప్పుడు? అలాగా, సరే ఇప్పుడే వస్తాను. అరే బావగారు, ఎప్పుడొచ్చారు? ఇప్పుడే బావా, వెళ్ళటం ఎప్పుడో మీ చేతుల్లో ఉంది. అక్కయ్య ఎక్కడ? ఆనంద్, కట్నం డబ్బుల కోసం భార్యను పుట్టిటికి పంపించేంత నీచుని అనుకున్నావా? కట్నం డబ్బులు ఇచ్చేంత వరకు నేనే ఇక్కడ ఉంటాను. మీ అక్కయ్య మా ఇంట్లో ఉంది. బాబు, ఏమైంది బాబు? ఏంటి బావగారు, ఏమైంది? టైం 11 గంటలయ్యింది. ప్రతిరోజు 11 గంటలకి మా అమ్మకి మీరు ఇవ్వవలసిన కట్నం తాలూకు బాకీ గుర్తొస్తుంది. వెంటనే ఆమెకు పిచ్చెక్కి పూనకం వచ్చేస్తుంది. ఆ పూనకంలో అట్లగాడ పొయ్యి మీద పెట్టి ఎర్రగా కాల్చి నీ కూతురు దగ్గరికి వచ్చి అట్లగాడ దాని బుగ్గ మీద పెట్టి మీరు ఇవ్వవలసిన కట్నం తాలూకు డబ్బులు నా మొహాన కొట్టించండి. మా అమ్మ బారి నుండి నా పెళ్ళాన్ని రక్షించండి. ఏమండి? ఇప్పటికిప్పుడు నేను మాత్రం ఎక్కడి నుండి తేగలనే? బాబు, ఆఫీస్ లోన్స్ అన్ని వాడేశాం. వీలు చూసుకుని కాస్త కాస్త పంపిస్తాం బావగారు. అంతవరకు మా అక్కని మీ అమ్మగారు పెట్టే బాధలు చెప్పారంటే ఊరు దాటరు, జాగ్రత్త. బాబు, చంపేస్తావా ఏమిటి? మీ అక్క ముసుగేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి బ్రతుకు బ్రతికే కంటే అదే నయం. రై, బావగారు అంత మాట అంటావా? పో ఇక్కడి నుంచి. సారీ బావగారు. కుర్ర వేధవా, నేను అస్సలు పట్టించుకోను. సాదర్ ఖర్చుకి ఓ 50 కొట్టించు. థ్యాంక్స్ బావా, రోజు నన్ను ఇలా చూసుకుంటే చాలు.